భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఇవాళ భారత వాయుసేనలో చేరబోతోంది. బెంగళూరులో జరిగే కార్యక్రమంలో 2 తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అందించనుంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. తేజస్ పేరుకు తగ్గట్టే ఇది ఓ సూపర్సోనిక్ విమానం. సింగిల్ సీటు, సింగిల్ ఇంజన్, మల్టీ రోల్ లైట్ ఫైటర్. MiG-21 కంటే శక్తివంతమైన యుద్ధ విమానం. సుదీర్ఘకాలంగా అదిగో ఇదిగో అంటూ వస్తున్న తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్టకేలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలోకి చేరుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం ఇప్పటికే విజయవంతంగా అన్ని పరీక్షలను పూర్తి చేసుకుంది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ విమానాలను తయారు చేస్తోంది. ఫ్లయింగ్ డాగర్స్ 45 పేరుతో రూపొందించిన మొదటి బ్యాచ్ తేజస్ యుద్ధ విమానాలను ఇవాళ అధికారికంగా భారత వాయుసేనకు అప్పగిస్తారు. బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ సెట్టింగ్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎయిర్ మార్షల్ తో పాటు వాయుసేన ఉన్నతాధికారులు సమక్షంలో వీటి పనితీరును పరిశీలించనున్నారు. 2 సంవత్సరాల పాటు ఇవి బెంగళూరు నుంచి సేవలు అందిస్తాయి. తర్వాత వాటిని తమిళనాడుకు తరలిస్తారు. 1993లో తేజస్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఇంతకాలానికి అవి వాస్తవ రూపంలోకి వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగింపులోపు మొత్తం 20 తేజస్ జెట్ ఫైటర్స్ ను తీసుకోవాలని ఎయిర్ ఫోర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 2026 నాటికి భారత వాయుసేనలో మొత్తం 80 తేజస్ యుద్ధ విమానాలు ఉంటాయి. ఆ మేరకు తయారీ ప్రక్రియను చేపట్టింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మిగ్ విమానాలతో పోల్చుకుంటే టెక్నాలజీ పరంగా ఇవి ఆధునికమైనవి. అందుకే విదేశాల నుంచి కూడా తేజస్ కు ఆర్డర్లు వస్తున్నాయి. శ్రీలంకతో పాటు ఈజిప్ట్ కు వీటిని విక్రయించే ప్రణాళికలు కూడా ఉన్నాయి.